మార్నింగ్. నిన్న ఎస్ఎస్సి ప్రభుత్వ పరీక్షల యొక్క ఫలితాలను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఈ ఫలితాలలో జిల్లా నుండి 22,694 మంది విద్యార్థులు పరీక్షకు అపియర్ అయితే 21,928 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం జరిగింది. అనగా జిల్లా యొక్క ఉత్తీర్ణత శాతం 96.62%. 96.62% ఉత్తీర్ణతను సాధించి జిల్లా మంచి పొజిషన్ లోపల నిలవడం అనేటటువంటిది జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపుగా ఉత్తీర్ణత శాతము 3% పెరగడం జరిగింది. గత సంవత్సరము 93.72% ఉంటే ఈ సంవత్సరము 96.62%, అంటే 3% ఉత్తీర్ణత శాతం పెంపొందించడం అనేటటువంటిది జరిగింది. దీనికి ప్రధానంగా డిసిబి సెక్రటరీ ఆధ్వర్యం లోపల మనము గ్రాండ్ టెస్టులు, ప్రీ ఫైనల్ టెస్టులు, దాదాపు 4 టెస్టులను పర్ఫెక్ట్గా కండక్ట్ చేయడం వలన జిల్లా యొక్క ఉత్తీర్ణ శాతం పెరిగింది. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలల లోపల 253 పాఠశాలల లోపల పాఠశాలలకు గాను 149 పాఠశాలల 100% రిజల్ట్స్ తీసుకురావడం అనేటటువంటిది చెప్పుకోదగినటువంటి అంశం. సుమారు 150 పాఠశాలల లోపల 100% రిజల్ట్స్ వచ్చినాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 700 విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వాళ్లకు జూన్ 3 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజామాబాద్ జిల్లాలో రిజల్ట్స్ ఎస్ఎస్సి 2025 96% వచ్చింది. అందరికీ కష్టపడ్డ పేరు హెడ్ మాస్టర్లకు మరియు మన జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారికి ధన్యవాదాలు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పైన చేపడుతున్న సంస్కరణల భాగంగా అనేక పాఠశాలలకు పూర్తి స్థాయి హెడ్ మాస్టర్ ఉండడం, అన్ని సబ్జెక్టుల టీచర్లను భర్తీ చేయడం, ప్రమోషన్ ఇవ్వడం, మేలైన ఫలితాలు రాబట్టడానికి ఇదొక ఉదాహరణ. అదే సమయంలో మన జిల్లాకు డిఓ గారు వచ్చిన తర్వాత, అశోక్ సార్ వచ్చిన తర్వాత విద్యారంగం పైన ప్రత్యేక శ్రద్ధ, అకాడమిక్ రంగం పైన ఇప్పటివరకు ఏ డిఓ చూపని చొరవ సార్ చూపడం వల్ల ఇంతటి రిజల్ట్ రావడానికి దోహదపడ్డది. మళ్ళా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్సీఆర్టీ వాళ్ళు సూచన మేరకు నవంబర్ మొదటి వారంలో స్పెషల్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. జనవరి నుండి 2 పూటలు ప్రత్యేక తరగతులు స్టార్ట్ అయినాయి. అకాడమిక్ క్యాలెండర్ సూచించిన ప్రకారం జనవరి 10 వరకు సిలబస్ 10th క్లాస్ని పూర్తి చేయడం, టీచర్లు ఎఫిషియన్సీగా పనిచేయడం, మళ్ళా ఎస్సీఆర్టీ గైడెన్స్ ప్రకారం గ్రాండ్ టెస్టులు, స్పెషల్ టెస్టులు 4 నిర్వహించడం డీసీబీ ఆధ్వర్యంలో పిల్లలకు ప్రాక్టీస్ జరిగింది. ఇంతటి పెద్ద రిజల్ట్ రావడానికి ఇది దోహదపడ్డది. ప్రభుత్వ పాఠశాలలో మంచి రిజల్ట్ రావడం వల్ల విద్యార్థులు మెరుగైన ఫలితాలు రాబడడం వల్ల ప్రభుత్వ పాఠశాల పైన విశ్వసనీయత పెరిగింది. రాబోయే రోజుల్లో బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఎన్రోల్మెంట్ పెరుగుతుందని మేము భావిస్తున్నాం. అందరికీ శుభాకాంక్షలు. నా పేరు కుర్మ సుప్రియ, జెడ్పీహెచ్ఎస్ ఆలూరు. ఈ 10వ తరగతి ఫలితాలలో జెడ్పీహెచ్ఎస్ ఆలూరులో 572 మార్కులతో నేను మండల్ టాపర్గా నిలిచాను. దీనికి కారకులైన హెడ్ మాస్టర్ సార్కి, స్కూల్ స్టాఫ్కి, గ్రామ ప్రజలకి మరియు నా తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ మండల్ టాపర్గా నిలిచినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నెక్స్ట్ 888కి వెళ్ళాలనుకుంటున్నాను. ఈ 10వ తరగతులు ఉన్నప్పుడు స్పెషల్ క్లాసెస్ కానీ, మళ్ళీ ప్రాక్టీస్ టెస్ట్, ప్రీ ఫైనల్ కానీ చాలా బాగా నిర్వహించారు. ధన్యవాదాలు. పేరు సంజన. ఈ 10వ తరగతి ఫలితాలలో నాకు 567 మార్క్స్ వచ్చాయి. సెకండ్ టాపర్గా నిలిచాను. దీనికి కారకులైన మా హెడ్ మాస్టర్, మా టీచర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్టడీ అవర్స్, ఈవినింగ్ క్లాసెస్లో బాగా చదువుకున్నాము. థ్యాంక్ యూ. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. బాసర్ IIITలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హర్షిత,
మా ఊరి పేరు ఆలూర్. 10వ తరగతి ఫలితాలలో నేను సెకండ్ ర్యాంక్ వచ్చాను. 567 మార్కులతో మేము సంతోషంగా ఉన్నాను. నెక్స్ట్ అందరికీ థ్యాంక్ యూ, టీచర్స్కి అందరికీ థ్యాంక్ యూ, హెడ్ మాస్టర్కి థ్యాంక్ యూ, విలేజ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ.